ఇరాన్కు మద్దతుగా ఇరాక్, యెమెన్, లెబనాన్లో భారీ ర్యాలీలు జరిగాయి. లక్షల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు జనం. అటు ఇరాన్లోనూ మహిళలు రోడ్డెక్కారు. తమ సైనికులకు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టారు. అటు అమెరికాలోనూ యుద్ధం వద్దంటూ నిరసనలు జరిగాయి. ఇప్పటికే నెల రోజులు దాటింది యుద్ధం. ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే యావత్ ప్రపంచంపై యుద్ధం ఎఫెక్ట్ పడింది. అన్ని దేశాల్లోనూ గ్యాస్, పెట్రోల్ ఇబ్బందులున్నాయి. నిత్యావసర ధరలు పెరిగి జనం విలవిల్లాడుతున్నారు. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఎవరు వెనక్కి తగ్గిపోవడంతో రోజురోజుకి యుద్ధం భీకరంగా మారుతోంది. హౌతీ, హిజ్బుల్లా గ్రూపుల సహకారంతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా ఈ టెర్రర్ గ్రూపులపై విరుచుకుపడుతున్న క్రమంలో అటు లెబనాన్పై కూడా విధ్వంసకర దాడులు చేస్తుంది. అలాగే ఇటు ఇరాన్లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా సంయుక్త దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా బుషహర్ ప్రాంతంలో కూడా మళ్ళీ న్యూక్లియర్ సైట్పై దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలకు సంబంధించినటువంటి వార్తలు మనకు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మీరు చూసిన దృశ్యాలు యెమెన్ రాజధాని సనాలో హూతీ గ్రూప్ నియంత్రణలో ఉన్న ఇతర ప్రాంతాల్లో శుక్రవారం భారీ ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలలో ప్రదర్శనకారులు ఇరాన్, లెబనాన్, పలస్తీన్కు సంఘీభావం తెలుపుతూ ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు, ఇంధన నిల్వలు, వంతెనలపై దాడులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సైనిక చర్యను తీవ్రతరం చేయాలంటూ పిలుపునిచ్చిన ప్రకటనల నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. قصف المقر مالنا، قصف المقر مال لواء 57 الحج الشعبي قيادة حج الانبار. ما بي سامي والله قصف المقر قصف المقر مالنا، قصف المقر مالنا، قصف المقر مال لواء 57 الحج الشعبي قيادة حج الانبار. لن نترك شعب فلسطين، قل لحكومات فلسطين لن يا أبو حمامة يا أبو عبد الله يا أبو درسان گوش جهانی به یزیدیان در این زمان که حسینیان همه قدسیان و به شمریان ندهیم امان. یا ابا عبدالله یا ابا عبدالله یا ابا همه یا ابا عبدالله یا ابا الله أكبر. الموت لأمريكا، الموت. الشعب الإيراني المسلم، الشعب الإيراني المسلم لن يخضع لكسرى المجرم العملية. لن نترك شعب فلسطين من صنعاء إلى طهران، صف واحد كالبنيان.
చూసారుగా, ఇది ఈ ర్యాలీలో పాల్గొన్న వారు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్లోని కొన్ని లోతట్టు లక్ష్యాలపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో వాటిని ఉపయోగించి దాడి చేయడాన్ని మద్దతు చెప్తున్నారు వీళ్ళంతా కూడా. అంతేకాదు వెస్ట్ బ్యాంక్లోని పలస్తీన్ ఖైదీలకు మరణశిక్ష విధించడానికి వీలు కల్పించే ఇజ్రాయెల్ చట్టాన్ని ఖండిస్తున్నారు. పలస్తీన్, లెబనాన్, ఇరాన్లోని తమ సోదరులకు సంఘీభావం తెలిపేందుకు కొనసాగుతున్న యుద్ధ నేరాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు వీధుల్లోకి వచ్చామంటూ సనానో ర్యాలీలో పాల్గొన్న నస్రా అల్ దిన్ అల్ ఖదీ అనే ఒక వ్యక్తి చెప్తున్నారు. ఇక వీళ్ళంతా కూడా ఇజ్రాయిల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడ వీళ్ళు ఇరాన్కు మద్దతు చెప్తున్నారు. వాస్తవానికి వీళ్ళ మాటలు ఏంటంటే ఇజ్రాయెల్ మీద హూతీలు, ఎవరు యమన్ హూతీలు, హిజ్బుల్లాలు ఇజ్రాయెల్ మీద మిసైళ్ళు, బాంబులతో దాడి చేయడం చాలా మంచిదట వీళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషకరం మాకు అలా దాడి చేయడం అంటున్నారు. ఎవరు వీళ్ళు? ఈ ర్యాలీలు చేస్తున్న వాళ్ళంతా ఎవరు ఒకసారి మీకు చెప్తాను. వీళ్ళంతా ఇరాన్ పెంచి పోషించిన ద రెసిస్టెన్స్ గ్రూప్. అంటే వీళ్ళంతా కూడా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పేరుతో తయారైన ఒక మూకలు. హూతీలు ఎవరు? యెమెన్లో ఉన్నటువంటి ఎర్ర సముద్రపు దొంగలు. జైదీ షియా గ్రూప్ సౌదీలో ఉన్న సున్నీలకు వ్యతిరేకంగా, సున్నీ ముస్లింలకు వ్యతిరేకంగా ఇరాన్ పెంచి పోషించిన ఇదొక మూక, జైదీ షియా మూక. సౌదీలో, దుబాయ్లో ఉన్న సున్నీ ముస్లింలకు వ్యతిరేకంగా పెంచి పోషించి వాళ్ళపై దాడులు చేయించి అక్కడ యెమెన్లో అప్రజాస్వామికంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఒక మూక ఇది. వీళ్లకు ఐఆర్జీసీ ట్రైనింగ్ ఇచ్చింది. ఐఆర్జీసీ నుంచి ట్రైనింగ్ వస్తుంది. ఇరాన్ అయతుల్లా అలీ ఖొమైనియే, ద సో కాల్డ్ లాస్ట్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళందరికీ పైసలు, డబ్బులు, ఆయుధాలు ఇచ్చాడు. మరి హెజ్బుల్లా ఎవరు? హెజ్బుల్లా కూడా ఐఆర్జీసీ ట్రైనింగ్ ఇచ్చిన ఒక తీవ్రవాద మూక. వీళ్ళు ఎక్కడుంటారు? లెబనాన్లో ఉంటారు. ఇవన్నీ ఒకే గొడుగు కిందకి వచ్చాయి. ఇవన్నీ కూడా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక గొడుగు కిందకి వస్తాయి. ఇంకా వీళ్ళొక్కరే కాదు, వీళ్ళంతా లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ పిఎంఎఫ్ అంటారు. వీళ్ళు కూడా ఒక షియా మిలిషియా గ్రూప్. ఇరాన్ పెంచి పోషించిన సద్దాం హుసేన్ లాంటి నేతలపై వ్యతిరేకంగా ఎగదోసిన గ్రూపులు ఇవన్నీ కూడా. అయతుల్లా అలీ ఖొమైనియే వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి, డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి ఆయా దేశాల్లో ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, ఆయా దేశాల్లో సంఘర్షణలు మొదలుపెట్టి వీళ్ళందరినీ తయారు చేస్తారు. ఇవాళ వీళ్ళు ర్యాలీలు తీసుకుంటూ ఇరాన్కు వీళ్ళు ర్యాలీలు చేయడంలో పెద్ద ఆశ్చర్యమే లేదు. అంటే హూతీలు, హిజ్బుల్లాలు ఇజ్రాయెల్పై దాడి చేస్తే మంచిదట, కానీ వాళ్ళు యురేనియం ఉండొద్దు, మీరు మిగతా వాళ్ళపై టెర్రర్ అటాకులు చేయొద్దు, లేదా ఒకేసారి మిసైల్ వేసి ఇజ్రాయెల్లో 1250 మందిని చంపితే దానికి ఎవరు వీళ్ళు నోరు తెరవరు. పైగా హిజ్బుల్లా లేదా హూతీలు లేదా హమాస్ లాంటి టెర్రర్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకు సోదరులతో సమానమంట. వీళ్ళు చేసే దాడులు చాలా మంచివని వీళ్ళంతా వాదిస్తున్నారు. ఇదిగో ఇది పరిస్థితి. వీళ్ళంతా ఇరాన్కు అనుకూలంగా ర్యాలీలు చేయడంలో తప్పేం లేదు, పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. వేలాది మంది రోడ్లపైకి వస్తారు. ఎందుకంటే ఇక ఈ యెమెన్లు, ఈ హూతీలు, తర్వాత ఈ హెజ్బుల్లాలు వీళ్ళంతా కూడా ఆబ్వియస్లీ ఇరాన్ పెంచి పోషించిన వ్యక్తులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు పలకడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఇది పరిస్థితి. ఇంకా ఇరాక్లో ఈ షియా మిలిషియాలు ఎవరెవరున్నారు? పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ పిఎంఎఫ్, ఖతైబ్ హిజ్బుల్లా, భద్ర ఆర్గనైజేషన్, పలస్తైన్లో హమాస్, పలస్తైన్ ఇస్లామిక్ జిహాద్ పిఐజే. ఈ గ్రూపులు ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాల ప్రభావానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రయోజనాలు కాపాడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సో ఇది ఇక్కడ మధ్యప్రాచ్యంలో ఇరాన్ తన ప్రభావం కోసం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో వివిధ సాయుధ గ్రూపులకు ఆర్థిక, సైనిక, ఆయుధ మద్దతు ఇస్తోంది. ముఖ్యంగా ఈ గ్రూపులు ప్రధానంగా పలస్తైన్ ప్రాంతంలో వీళ్ళంతా కూడా మొన్న కూడా పోరాటం చేశారు. ఇజ్రాయెల్ జరిపినటువంటి అటాక్స్కి 2023 అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న ఈ సంఘర్షణకు వీళ్ళంతా మద్దతు పలుకుతున్నారు. సో ఆశ్చర్యమే లేదు, ఇక్కడ ఇరాన్కు వీళ్ళు మద్దతు తెలపడంలో ఆశ్చర్యం లేదు. సరే, అక్కడ నో కింగ్స్ పేరుతో ర్యాలీలు తీస్తున్నారు అమెరికాలో. వాళ్ళంతా కూడా ఎవరు?
రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ఇంకొంతమంది అందులో కలగాపులుగా ఉన్నారు. వాళ్ళు అక్కడ ట్రంప్కు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించి ఎవరిని మనము బ్యాక్ ఎండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ తీవ్రవాదాన్ని వదిలితేనే ఎవరికైనా మంచిది, రక్తపాతాన్ని వదిలితేనే ఎవరికైనా మంచిదనే అంశాలను పరిగణలోకి తీసుకుంటే కాస్త ఈ ర్యాలీలకు మనం ఆపాదించిన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా హింసను నమ్ముకొని టెర్రర్ గ్రూపులుగా తయారయ్యి ఈ మూకలుగా మారి అటాకులు చేస్తూ అల్లర్లు చేస్తున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. ఇప్పుడు యుద్ధం వద్దు అంటూ ర్యాలీ చేస్తున్నారంటే పరిస్థితి ఇక్కడ దాకా రావడానికి కారణం కూడా ఇందులో వీళ్ళు కారణమై ఉండొచ్చు కదా. సో అది పరిస్థితి ఇక్కడ. మనం అందుకే ఎవరి వైపు యుద్ధంలో ఎవరిని కీర్తించడానికి లేదు, ఎవరిని బ్యాక్ చేసుకోవడానికి లేదు. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి అందరూ కారకులే. ఇక్కడ ఈ గ్రూపుల కారకులే. అక్కడ ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడం, ఇప్పుడు భీకరంగా విడిచిపోవడం, ఇక్కడ వీళ్ళు వాళ్ళ మీద పడడం, ఇదంతా కూడా ఈ సంఘర్షణ, ప్రాంతీయ సంఘర్షణ పశ్చిమాసియాలో అసలు ఎందుకు వచ్చింది? మతమౌఢ్యం, ఇరాన్ షియా గ్రూపుల మతమౌఢ్యంతో వచ్చింది. సున్నీ ముస్లింలపై వ్యతిరేకతతో వచ్చినటువంటి మతమౌఢ్యం, లేదా యూదుల మీద వచ్చినటువంటి వ్యతిరేకతతో వచ్చిన మతమౌఢ్యంతో తయారైన వార్ ఇదంతా కూడా. దీంతో ఇప్పుడు పశ్చిమాసియా అంతా అల్లకొల్లకు మారితే గల్ఫ్ దేశాలంతా కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దక్షిణ ఆసియా కూడా ఇబ్బంది పడుతోంది. ఆ ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, జల రవాణా మార్గాలు మూసి ఇదిగో ఇదంతా ప్రపంచమంతా కూడా వెస్ట్ ఏషియాతో అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి. సో ఇది పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ యుద్ధానికి సంబంధించి ఎక్కడ ఎవరిని మనం ఈ విషయంలో ఎక్కడ ఎవరిని పూర్తి స్థాయిలో ఈ సంఘర్షణ సంబంధించి అన్ని వర్గాలు ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతే ఇక్కడ. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ ర్యాలీలు, అల్లర్లు, తర్వాత అల్లర్లకు ముందు తర్వాత ర్యాలీలు వద్దు అంటూ నినాదాలు, ప్రపంచమంతా అదే కోరుకుంటుంది. యుద్ధం వద్దనే కోరుకుంటున్నాం మనం కూడా. యుద్ధం వద్దు, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో శాంతి, స్థిరత్వం కావాలి. భారతదేశం అదే కోరుకుంటుంది. ఏదైనా దౌత్య మార్గాల ద్వారా, చర్చల ద్వారానే సాధ్యం. దాడులు చేసుకోవద్దు, బీభత్సం వద్దు, యుద్ధం వద్దు, విధ్వంసం వద్దు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే పరిస్థితుల ప్రభావంలో అందరూ ప్రశాంతంగా ఉండాలి. అల్లకల్లోలం సృష్టించుకోవద్దంటే కనుక ఖచ్చితంగా తీవ్రవాదాన్ని విడనాడితేనే ఏదైనా సాధ్యమనే విషయాన్ని, లేదా శాంతి స్థిరత్వాన్ని కోరుకొని అందరూ చర్చలకు కూర్చొని మాట్లాడుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతుందని భారతదేశం మొదటి నుంచి చెప్తుంది. సో ఇప్పుడు ఈ జరుగుతున్న అల్లర్లకు సంబంధించి మీ కామెంట్ ఏంటో ఒకసారి తెలియజేయండి. الله أكبر. الموت لأمريكا، الموت